వాడిపోక ముందే నన్ను వాడుకో ప్రభువా. ప్రాణప్రియుడైన దేవుడు, మన ప్రాణమునకు ఆధారమైన దేవుడు, మన ప్రాణనాథుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఆ కరుణా సంపన్నుడు మనలందరినీ తన కృపలో వర్ధిల్లింపజేస్తూ తన సన్నిధిలో మనల్ని నిలిపి తన వాక్యం చేత మనలను పోషిస్తూ మనకు కాపరిగా ఉండి చిరకాలమైన సన్నిధిలో మనం నివసించినట్లుగా చేస్తున్న యేసుక్రీస్తు ప్రభువుకి మహిమ కలుగునుగాక. ఆ ఉన్నతమైన దేవుడు మనల్ని ప్రేమించి నూతన దినములో ఆయన కృపచేత మనకు అనుగ్రహించిన పరమవాక్య ధ్యానము, కృపావార్త, పరమగీత గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనము. నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకెదురుపడెను. వదిలిపెట్టక నేను అతని పట్టుకొంటిని. నా తల్లి ఇంటికి అతని తోడుకొని వచ్చి తిని, నన్ను కనిన దాని ఎరలోనికి తోడుకొని వచ్చి తిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తునందు ప్రియమైన వారలారా, మీరందరూ నా కొరకు ప్రార్థన చేస్తున్నారని నమ్మి మీకు వందనాలు తెలియచేస్తున్నాను. అదేవిధంగా మనందరం ప్రభువులో ఎదగాలని, ఆ ప్రభువు కొరకు ఎత్తబడే సంఘంగా మనం సిద్ధపడాలని కోరుకుంటూ మీ అందరి కొరకు నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. నిన్న మొన్నటి దినమున పరమగీత గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం మనం ధ్యానించాం. ఆ 2-3 వచనాలలో ఆ షోలమ్మితి, ఆ ప్రియురాలు దేవుణ్ణి వెతకటానికి ప్రారంభించింది. అయితే వెతికే విధానం ఎలా ఉంది అంటే, పట్టణపు వీధుల్లో వెతుకుతా ఉంది, సంత వీధుల్లో వెతికింది, రాజు వీధుల్లో తిరిగి కష్టపడింది. ఇక ఆ తరువాత పట్టణములో సంచరించు కావలి వారి దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు గురించి, ప్రియుడి గురించి ఆవిడ కనిపించారా అని ప్రశ్నించింది. కానీ ఎంత వెతికినా, ఎంతమందిని అడిగినా ఎవరి దగ్గర ప్రాణప్రియుని ఆచూకీ దొరకలేదు, ప్రియుడు కనపడలేదు. ఆఖరికి పట్టణంలో సంచరించు కావలి వారు సైతం, సంఘ కాపురులు సైతం ప్రాణప్రియుని జాడ తెలియచేయని వారిగా ఉన్నారు. ఎందుకు అనంటే వారికే దేవుని యొక్క గొప్ప సంగతులు తెలియదు కాబట్టి. వారు ఎలాంటి వారు అయిపోయారు అనంటే, ఒకవేళ ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు గురించి మేము తెలుసుకోవాలి, ఆ ప్రభు దగ్గరికి మేము రావాలి, ఆ ప్రభువుని మేము హత్తుకోవాలి అనంటే, ఈ దినాన్న యేసుక్రీస్తు ప్రభు గురించిన సత్య సువార్త చెప్పలేని పరిస్థితులలో కాపరులు ఉండడం చాలా విషాదకరమైన విషయం. అయితే ఈరోజు పరమగీత గ్రంథము 3వ అధ్యాయం 4వ వచనములో, ఆ పట్టణంలో సంచరించు కావలి వారిని విడిచి కొంత దూరము రాగా నేను ప్రాణప్రియుణ్ణి కనుగొంటిని అని ప్రియురాలు అంటుంది. ఆ దైవ సేవకులను, ఆ బోధకులను విడచి కొంత దూరము వచ్చింది. ఎక్కడికి వచ్చింది? దేవుని సన్నిధికి రాగా ఆవిడ ప్రియుణ్ణి కనుగొంది. ఆవిడ యేసుక్రీస్తు ప్రభువుని కనుగొంది. దేవుని యందు ప్రియమైన వారలారా, ఒక విషయం సత్యం. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలోనికి వెళతామో అక్కడ మనం యేసుక్రీస్తు ప్రభువుని కనుగొంటాం. ఆ యేసుక్రీస్తు ప్రభువు మనల్ని హత్తుకుంటారు. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో ఉన్న మాట, మీరు ప్రార్థన చేయనప్పుడు మీ గదిలోనికి వెళ్ళి రహస్యమందు నిన్ను చూచుచున్నా నీ దేవునికి ప్రార్థన చేయి. ఆ రహస్యమందు చూస్తున్న దేవుడు నీకు నిశ్చయంగా ప్రతిఫలం ఇస్తారు. దేవుని యందు ప్రియమైన వారలారా, మన దేవుణ్ణి మనము వెతికిన ఎడల, ఆయన సన్నిధిలోనికి మనం వచ్చిన ఎడల, ఆయన సన్నిధిలో పట్టుదల కలిగి ఆయన కొరకు కనిపెట్టుకొనిన ఎడల నిశ్చయంగా దేవుడు నిన్ను దాటిపోడు. నువ్వు ఆయన్ని దొరకబుచ్చుకుంటావు, నిన్ను ఆయన హత్తుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పట్టుదలతో ఆయన కొరకు కనిపెట్టుకోవాలి.
ఆదికాండ గ్రంథం 32వ అధ్యాయం 26వ వచనం మనందరికీ తెలిసిందే. యాకోబు ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు పట్టుదలతో. దేవుడు ఆయనకు దొరికిన తరువాత ఇక ఆయన యాకోబును ఆశీర్వదించేంత వరకు విడిచిపెట్టలేదండి. తెల్లవారిపోతుంది, నువ్వు నన్ను విడిచిపెట్టు అన్న యాకోబు అంటారు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టినా. పట్టుదల కలిగిన ప్రార్థన, దేవుని సన్నిధిలో ప్రార్థన దేవుడు నీకు దొరికేటట్లుగా చేస్తుంది. దేవుడు నిన్ను ఆశీర్వదించేటట్లుగా చేస్తుంది. దేవుడితో నువ్వు సహవాసం చేసేటట్లుగా చేస్తుంది. దేవుని సన్నిధిలో పట్టుదల కలిగిన ప్రార్థన చేద్దాం, తప్పక దేవుడు మనకు దొరుకుతారు. రెండవది, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 13వ వచనం చూస్తే, మీరు నన్ను వెతికినప్పుడు, మీ పూర్ణ హృదయంతో మీరు నన్ను విచారించినప్పుడు మీరు నన్ను కనుగొంటారు. పట్టుదలతో దేవుణ్ణి కనిపెట్టాలి. పట్టుదలతో దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. రెండవది, మన పూర్ణ హృదయంతో మనం దేవుణ్ణి వెతకాలి. దేవుని కొరకు విచారణ చేయాలి. నీ హృదయం అంతటితో ఆయన సన్నిధిలో, ప్రభువా నాకు కనిపించిన ఆయన, నాకు దొరుకు ప్రభు అంటే నీకు కనిపించే దేవుడు, నీతో మాట్లాడే దేవుడు, నీ మొర ఆలకించే దేవుడు, నీ ప్రార్థనలను వినే దేవుడు. కీర్తనల గ్రంథం 65వ కీర్తన 2వ వచనంలో మన దేవునికి ఉన్న గొప్ప పేరు ఏమిటంటే ప్రార్థన ఆలకించువాడు. నువ్వు వెతకాలి. ఆయన సన్నిధిలో పూర్ణ హృదయంతో ఆయన వెతికిన ఎడల నిశ్చయంగా దొరుకుతారు. అదేవిధంగా పరమగీత గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం చూస్తే, నేను ఇప్పుడే లేస్తాను. మొదటిది పట్టుదలతో ప్రార్థన చేయాలి. రెండవది పూర్ణ హృదయంతో వెతకాలి. మూడవది, నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడి నుంచి ఇప్పుడే లేగాలి. పట్నం వీధుల్లో వెతుకుతున్నావా? సంత వీధుల్లో వెతుకుతున్నావా? రాజు వీధుల్లో వెతుకుతున్నావా? పట్టణంలో సంచరిస్తున్న కావలి వారి దగ్గరికి వెళ్ళి వెతుకుతున్నావా? కాదు, నువ్వు ఇప్పుడేలే, దేవుని దగ్గరికి వచ్చేయి. తప్పక నువ్వు దేవుణ్ణి కనుక్కుంటావు. తప్పక దేవుణ్ణి కనుక్కుంటావు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో పౌలు గారు అంటారు కదా, ఇదే మిక్కిలి అనుకూల సమయం. పోనివద్దు ఈ సమయాన్ని. దుర్దినాలు రాకముందే ఈ అనుకూల సమయంలోనే అందరినీ విడిచిపెట్టి దేవుని సన్నిధికి వచ్చేయి. ఆ రహస్యమందు నిన్ను గమనిస్తున్న దేవుడు ఉన్నాడే, ఆ దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించు. నీ కన్నీటి బొట్టులు సహితం ఆయన కవిలలో, ఆయన గ్రంథంలో రాస్తాడు. నువ్వు దేవుని సన్నిధిలో సంచరిస్తున్న నీ సంచారం అంతా ఆయన గ్రంథంలో రాసుకుంటాడు. తప్పక నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించడం అని అంటే ఈ శరీర సంబంధమైన ఆశీర్వాదాలే కాదు, పరలోకపు ఆశీర్వాదం. ఒకానొక దినాన్న ఆయన నీ కొరకు వచ్చినప్పుడు ఆయన నిన్ను తీసుకొని తన సన్నిధిలోనికి, తన రాజ్యంలోనికి నిన్ను పట్టమహిషిగా, ఒక రాణిగా ఆయన కూర్చొని పెడతాడు. ఇక అంతకు మించిన ఆశీర్వాదం, అంతకు మించిన భాగ్యం మరొకటి ఉందా? దేవుని యందు ప్రియమైన వారలారా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ కావలి వారిని విడిచి కొంత దూరం వచ్చిందో లేదో ప్రాణప్రియుడిగా అనిపించాడు. వీటన్నిటిని విడిచి దేవుని సన్నిధికి వెళ్ళిపోదాం, దేవుణ్ణి కనుగొందాం, దేవునితో మాట్లాడదాం, దేవునితో సంభాషిద్దాం, దేవుణ్ణి హత్తుకుందాం, ఆయన సన్నిధిలో పరవశించిపోదాం. అతి కృప దేవుడు మనకి దినమును అనుగ్రహించును గాక. దేవుడి వాక్యం మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి వాక్యమును ఫలభరితము చేయను గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన మహాదేవుడా, నీకు స్తోత్రం. దేవ, పరిస్థితులన్నిటిని విడిచి ఇప్పుడే లేచి నీ సన్నిధికి వచ్చేస్తే నువ్వు నిశ్చయంగా మమ్మల్ని కనపడతావు. మమ్మల్ని దాటిపోయే దేవుడవు కాదు, నిన్ను నమ్ముకుని వారిని సిగ్గుపరచని వాడు కదా ప్రభువా. దిగువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, నీ దర్శన భాగ్యమును మాకు అనుగ్రహిస్తున్నందుకై, నీ సన్నిధిలో నివసించే భాగ్యమును మీరు మాకు దయచేస్తున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యమన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించుమని, మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.